మన సీఎం సార్ ఫుల్ బిజీలు ఉన్నాడు లో పార్లమెంట్ ఎలక్షన్ల పార్టీ పతార వెంచడానికి కాళ్లకు గిరికలు కట్టుకొని ప్రచారం చేస్తున్నానుకో రాదుండ్రి తెలంగాణకెళ్ళి కేరళ దాకా నడిమిట్ల కర్ణాటక 3 రాష్ట్రాలలో మునం పెట్టి తిరుగుతున్నాడు. ఇంకో 5 రాష్ట్రాలలో లీడర్లు పిలుస్తురట జర మా కాడికొచ్చి మాట్లాడిపోరాదు అని. వీళ్ళు చూసుకొని అవి కూడా కవర్ చేస్తాడట పక్క. ఇయాలనైతే మన కాడనే ప్రచారం చేసిండు, ఏడేడ మీటింగ్లు పెట్టిండు, ఏడేం మాట్లాడిండో అరుచుకోవాలి కదా. పొద్దుగాల ఆదిలాబాద్ లో పగటిలి నిజామాబాద్, రాత్రికి మల్కాజ్గిరి. ఆడ సుగుణమ్మ కోసం, ఈడ సునీతమ్మ కోసం, నడుమిట్ల జీవన్ రెడ్డి సార్ కోసం ముగ్గురిని పార్లమెంట్ కు పంపుర్రి. కాంగ్రెస్ పార్టీకి ఫుల్ మెజార్టీ ఇయ్యురని ప్రచారం చేసిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. ప్రాణహిత చేవెళ్ల కింద 9 హెట్టి కాడ ప్రాజెక్టు కట్టాలని అప్పట్లో కాకా చేసిన నిర్ణయాన్ని యాద్ చేసిండు. వెంకట స్వామి కాకా నాడు ఈ ప్రాజెక్టును కట్టాలి, ఈ ప్రాజెక్టుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలి అని పట్టుబట్టించి ఆ ప్రాజెక్టును తుమ్మిడేటిలో ప్రారంభించి 5 గ్యారెంటీలు అమలు చేసినాం, 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేస్తాం, ఆనకాలం పంటకు బోనస్ ఇస్తామని మాటిచ్చిండు ముఖ్యమంత్రి సారు. ప్రైవేటు వ్యక్తులతోనైనా మాట్లాడి సిసిఐ సిమెంట్ పరిశ్రమను తెరిపించి సెప్టెంబర్ 17 లోపల ఇక్కడిని చక్కెర కర్మాగారాలను తెరిపించే బాధ్యత ఈ ప్రాంతానికి పరిశ్రమలు తీసుకొస్తా. ఐటీ కంపెనీలతో పాటు ఫార్మా కంపెనీలను తీసుకొచ్చి ఇప్పుడు అవతలి పార్టీ క్యాండిడేట్లను అరుచుకొనుడు. కేసీఆర్ దొరెంతనో 11 వరకు కిందికి రాడంట నగేష్ మావాడు చెప్తుండే. చేయి కలిపితే ఎంబడే దస్తి పెట్టి తుడుస్తాడంట పేదోళ్ళు చేయి కలిపితే. ధర్మపురి అరవింద్కు వ్యవసాయం తెలుసానే, అడుగురిపోయి పల్లీలు ఏడుంటాయంటే చెట్టు కాస్తే పైన తెంచుకోవాలని చెప్తున్నాడు. కేసీఆర్ అవినీతి మీద ఈటెల రాజేందర్ విచారణకు ఎందుకు ఆదేశాలు తీసుకురాలే అమిత్ షా నుంచి అని నేను అడుగుతున్నా. ఇక కాంగ్రెస్ క్యాండిడేట్ల గురించి గిట్లా చెప్పిండు రేవంత్ రెడ్డి సారు. ఈ ఆడబిడ్డను ఆశీర్వదించండి, మీలో ఒకరు మీ పేదింటి ఆడబిడ్డ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా జీవన్ రెడ్డి గారికి పదవిని తీసుకొచ్చే బాధ్యత నాది. ఈ సునీతమ్మకేసే ఓటు మీ సోదరుడు రేవంత్ రెడ్డికి వేసినట్టే. సర్కార్ను బడగొడతామంటే చూసుకుంటూ ఊకోం, ఒక్కొక్కల సంగతి చూస్తామని వార్నింగ్ ఇచ్చిండు. మే 13 తారీఖు నాడు గోడకు మేకు దిగినట్టు బీజేపీలను కోదండమేసి కొట్టాలి.